హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలాగే మొదటి 2 రోజులు జరిగే వాహనాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 3వ రోజు సింహవాహనం అలానే ముత్యాల పందిరి వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ప్రతిరోజు వేరువేరు వాహనాలపై ఆలయమాడ వీధుల్లో విహరిస్తారు. వాటిలో సింహవాహనం చాలా ప్రాముఖ్యం. సింహం అంటే శక్తి, ధైర్యం మరియు రక్షణ. నరసింహస్వామి రూపంలో భగవంతుడు భక్తులను కాపాడడానికి రాక్షసులను సంహరించారు. అందుకే ఈ వాహనం భక్తులకు ధైర్యాన్ని మరియు శక్తిని ఇస్తుంది. స్వామివారు ఈ వాహనంపై కూర్చొని వీధుల్లో విహరించడం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వాహనం సింహ ఆకారంలో ఉండి ముఖం గర్జనలాగా, శరీరం బలంగా ఉంటుంది. అలంకరణ చాలా సాధారణంగా ఉంటుంది. స్వామివారిని చూసిన భక్తుల మనసుల్లో సంతోషం, శాంతి మరియు భక్తి పొంగుతుంది. కష్టాలు, భయాలు తొలగి మనసుకు ధైర్యం కలుగుతుందని, జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి దొరుకుతుందని, కుటుంబానికి రక్షణ మరియు శ్రేయస్సు దొరుకుతుందని భక్తుల నమ్మకం. సింహవాహనం కేవలం ఊరేగింపు కోసం కాదు. భక్తులు ఈ వాహనాన్ని చూసి క్షణంలో మానసిక శాంతి, ధైర్యం మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. తరువాత ముత్యపు పందిరి వాహనం. ముత్యపు పందిరి వాహనం అనేది తిరుమల బ్రహ్మోత్సవాల్లో చాలా అందమైన, ప్రత్యేకమైన వాహనం. ముత్యం అంటే శుద్ధం, నిర్మలం, సౌందర్యానికి ప్రతీక. మన పురాణాల్లో చెప్పినట్లు సముద్ర మదన సమయంలో ముత్యం అనే ఒక దివ్యమైన వస్తువు బయటికి వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో ఈ ముత్యాలతో ఒక పందిరిలాగా తయారు చేసి అందులో శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు అలంకరించి 4 మాడ వీధుల్లోనూ ఊరేగుతారు. వాహనమంతా ముత్యాల మెరుపుతో ప్రకాశిస్తూ చుట్టూ దీప జ్యోతులతో, మంగళ వాయిద్యాలతో కలిసిపోయి ఒక దివ్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సేవ వెనుక ఒక మంచి అర్థం ఉంది. ముత్యం ఏ విధంగా శుద్ధంగా, నిర్మలంగా ఉంటుందో మన మనసులు కూడా అలానే శుద్ధంగా, నిర్మలంగా ఉండాలి అని. అందుకే భక్తులు స్వామివారిని ఈ వాహనంపై దర్శించుకుంటున్నప్పుడు వారి జీవితంలో ఆనందం, ప్రేమ, భక్తి, శాంతి, నిర్మలత్వం కలుగుతాయని నమ్ముతారు. ముత్యపు పందిరి వాహనం చూస్తే మనసు ఒక్క క్షణంలో ముత్యంలాగా తెలుపుతో, ప్రశాంతతతో, భక్తితో నిండిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 4వ రోజు జరిగే వాహన సేవా విశేషాల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.